అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ దేవర కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా టికెట్ల ధరల పెంపునకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ సినిమా టికెట్ల పెంపునకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ 14 రోజుల వరకున్న అనుమతిని 10 రోజులకే పరిమితం చేస్తూ ఆదేశాలిచ్చింది. టికెట్ ధరల పెంపుదల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్ను విచారించిన కోర్టు పిటిషనర్ వాదనతో ఏకీభవించింది. ఈ సినిమా కోసం టికెట్ల ధరలు పెంచాలని దేవర మూవీ టీం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరగా దీనికి అనుమతి ఇస్తూ మల్టీప్లెక్స్ థియేటర్లలో ఒక్కో టికెట్పై అదనంగా 135 పెంచుకునేందుకు, అలాగే సింగిల్ స్క్రీన్లలో బాల్కనీ టికెట్పై అదనంగా 110, లోయర్ క్లాస్ టికెట్పై 60 అధికం చేసేందుకు అనుమతిచ్చింది. 2 వారాల వరకు టికెట్లపై అదనపు ధరలు ఉంచుకోవచ్చంటూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా ఈ పిటిషన్ను విచారించిన ధర్మాసనం 14 రోజుల వరకు అనుమతిని 10 రోజులకే పరిమితం చేస్తూ తీర్పు వెలువరించింది. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇందులో భాగంగానే డ్రగ్స్ మహమ్మారిపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇక ఈ కార్యక్రమంలో ఇప్పటికే చిరంజీవి సహా పలువురు స్టార్ నటులు భాగస్వామ్యమైన విషయం తెలిసిందే. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సైతం తెలంగాణ ప్రభుత్వంతో చేతులు కలిపారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి యువత సహకరించాలని పిలుపునిచ్చారు. మన దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉంది. కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసమో, క్షణికమైన ఒత్తిడి నుంచి బయటపడేందుకో, లేదంటే స్నేహితుల ప్రభావం వల్లనో, స్టైల్ కోసమో మాదక ద్రవ్యాలకు ఆకర్షితులవుతూ ఉండటం చాలా బాధాకరం. జీవితం చాలా విలువైనది. రండి, నాతో చేతులు కలపండి. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంతో భాగస్వాములవ్వండి. రాష్ట్రంలో ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నా, కొనుగోలు చేస్తున్నా, వినియోగిస్తున్నా వెంటనే యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు సమాచారం ఇవ్వండి అని ఎన్టీఆర్ పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత తెలంగాణకై యాంటీ నార్కోటిక్స్ టీంకు సహకరిస్తూ తన వంతు బాధ్యతగా ఎన్టీఆర్ ఈ వీడియోను విడుదల చేశారు. టాలీవుడ్ సీనియర్ నటుడు కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. జల్పల్లిలోని మోహన్ బాబు నివాసంలో పనిచేస్తున్న నాయన్ 10 లక్షలతో పారిపోయారు. ఈ విషయంపై మోహన్ బాబు మంగళవారం రాత్రి రాచకొండ సిపికి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న రాచకొండ పోలీసులు నాయక్ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే అతన్ని తిరుపతిలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మంచు ఫ్యామిలీ నుంచి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు కన్నప్ప దాదాపు 100 కోట్ల బడ్జెట్తో వస్తున్న ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నిర్మిస్తూ ఉండగా ఆయన కుమారుడు మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్నాడు. ప్రముఖ తెలుగు యూట్యూబర్ హర్ష సాయిపై అత్యాచారం కేసు నమోదైన విషయం తెలిసింది. తనను పెళ్లి చేసుకుంటానని, శారీరకంగా వాడుకుని మోసం చేశాడని ఓ యువతి మంగళవారం హైదరాబాద్ నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. పేదలకు సేవ చేస్తున్నారంటూ యూట్యూబ్లో రీల్స్ చేస్తున్న హర్ష సాయి అనేక అరాచకాలకు పాల్పడ్డాడని ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా తనను ప్రేమతో మోసం చేసి పెళ్లి చేసుకుంటారంటూ నమ్మించి పలుమార్లు శారీరకంగా వాడుకుని ఇప్పుడు తెలియదన్నట్టుగా వ్యవహరిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకునేందుకు తన నుంచి 2 కోట్ల నగదు తీసుకున్నాడని, ఇందుకు ఆయన తండ్రి రాధాకృష్ణ కూడా కారణమని పేర్కొంది. అయితే దీనిపై కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు విచారణ చేపట్టి తదుపరి వివరాలు తెలుపుతామని చెప్పారు. తాజాగా ఈ ఘటనపై యూట్యూబర్ హర్ష సాయి సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. నాపై వస్తున్న ఆరోపణలన్నీ అబద్ధం. డబ్బుల కోసం ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నా గురించి మీ అందరికీ తెలుసు. త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయి. ఈ వివాదంపై విజయవాడకు చెందిన మా లాయర్ తానికొండ చిరంజీవి త్వరలో మీ ముందుకు వస్తారంటూ రాసుకొచ్చారు.
వ్యవసాయ చట్టాలను కేంద్రం తిరిగి తీసుకురావాలని, అందుకోసం రైతులే కేంద్రానికి విజ్ఞప్తి చేయాలంటూ బీజేపీ ఎంపీ సినీ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అటు రైతులు ఇటు మేధావులు తీవ్రంగా మండిపడ్డారు. సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో బీజేపీ కూడా దీనిపై స్పందించింది. కంగనా వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమైనవని, పార్టీకి ఆ వ్యాఖ్యలతో సంబంధం లేదని వివరణ ఇచ్చింది. బీజేపీ తరపున మాట్లాడేందుకు కంగనాకు ఎలాంటి అధికారం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు బీజేపీ సీనియర్ నేత గౌరవ్ భాటియా ట్విట్టర్లో వీడియో విడుదల చేశారు. పార్టీ నుంచి ఒత్తిడి రావడంతో కంగనా ఎట్టకేలకు స్పందించి సారీ చెప్పారు. తన వ్యాఖ్యలు కొంతమందిని బాధించాయని, వారికి ఏ సందర్భంగా క్షమాపణ చెబుతున్నానంటూ ఎంపీ ఓ వీడియో సందేశం విడుదల చేశారు. తాను ప్రస్తుతం నటిని మాత్రమే కాదని బీజేపీ సభ్యురాలినని కూడా కంగనా చెప్పారు. పార్టీ విధి విధానాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని గుర్తు చేసుకున్నారు. లైంగిక దాడి కేసులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు షాక్ తగిలింది. ఆయనను 4 రోజుల పోలీస్ కస్టడీకి రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు అనుమతించింది. ఈ మేరకు బుధవారం తీర్పు వెలువరించింది. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ నార్సింగి పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 4 ఏళ్ల నుంచి జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించడంతో పాటు బెదిరింపులకు, బ్లాక్మెయిలింగ్కు పాల్పడినట్లు బాధితురాలు ఆరోపిస్తున్నందున పూర్తిస్థాయి విచారణ నిమిత్తం ఆయనను కస్టడీకి అప్పగించాలని ఆ పిటిషన్లో కోరారు. పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును బుధవారానికి వాయిదా వేసింది. జానీ మాస్టర్ను కస్టడీకి అనుమతిస్తూ తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పుతో పోలీసులు జానీ మాస్టర్ను కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. అల్లు అర్జున్ సుకుమార్ కలయికలో రూపొందుతున్న భారీ చిత్రం పుష్ప 2 ది రూల్. పుష్ప ది రైజ్ ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులను అలరించడంతో పుష్ప 2పై అంచనాలు పెరిగాయి. అంతేకాదు ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్, టీజర్, 2 సాంగ్స్ కూడా అత్యంత ప్రజాదరణ పొందడంతో సినిమా లవర్స్కు ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెరిగింది. పుష్ప ది రూల్ ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ అందరిలోనూ నెలకొనుంది. డిసెంబర్ 6న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై నవీన్ అర్నేని, రవిశంకర్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఓ ప్రత్యేక సెట్లో జరుగుతుంది. హీరో అల్లు అర్జున్, నటుడు ఫాహద్ ఫాజిల్లపై పతాక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ చిత్రీకరణ జరుగుతోంది. అయితే ఇప్పుడు జరిగే సన్నివేశాలు చిత్రంలో అత్యంత కీలకంగా భావించే పతాక సన్నివేశాల షూటింగ్ జరుగుతుందని తెలిసింది. పుష్ప మొదటి పార్టులో హీరో అల్లు అర్జున్, నటుడు ఫాహద్ ఫాజిల్ మధ్య వచ్చే క్లైమాక్స్ సినిమా విజయంలో ఎంతో కీలకంగా ఉందో అందరికీ తెలిసిందే. ఈ పతాక సన్నివేశాలను ఆడియన్స్ ఎంతో వైవిధ్యంగా భావించారు. ఇప్పటికీ పుష్ప పార్ట్ 1 పతాక సన్నివేశాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. కాగా పుష్ప 2 ది రూల్లో కూడా పతాక సన్నివేశాలు అంతకు మించి హైలైట్ గా ఉంటాయని సమాచారం. ఫాహద్ ఫాజిల్, అల్లు అర్జున్ల నటనా సంభాషణలతో పాటు యాక్షన్ సన్నివేశాలు ఈ క్లైమాక్స్ లో కీలకంగా ఉండబోతున్నాయట. వచ్చే నెలాఖరు వరకు ఈ చిత్రీకరణ కొనసాగనుంది. ఎన్టీఆర్ దేవరా ఫీవర్ బాలీవుడ్ వరకు పాకింది. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలను సోషల్ మీడియాలో నెటిజన్స్ రీల్స్ చేస్తూ అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీలోని చుట్టమల్లే చుట్టేస్తాంది అనే పాటను బాలీవుడ్ నటి అలియా భట్ పాడింది. అలియా భట్ కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం జిగ్రా. ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమాతో పాటు దేవరా సినిమాను కరణ్ జోహార్ బాలీవుడ్ లో పంపిణీ చేస్తున్నాడు. ఇక 2 సినిమాలు విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో ప్రమోషన్స్ లో భాగంగా దేవరా కా జిగ్రా పేరిట ఒక ఇంటర్వ్యూ నిర్వహించాడు. ఈ ఇంటర్వ్యూలోనే ఎన్టీఆర్ దేవరా సినిమాతో పాటు ఆలియా భట్ తన జిగ్రా సినిమా విశేషాలను పంచుకుంది. అయితే ఈ ఇంటర్వ్యూలో ఆలియా భట్ దేవరా సినిమాలోని చుట్టమల్లి చుట్టేస్తాంది పాటను పాడింది. తెలుగులో పాడిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ స్టార్ నటి సమాంతా, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఒకే ఫ్రేమ్లో దర్శనమిచ్చారు. ఇద్దరు ఫోటోలకు ఫోజులిస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. సమాంతా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు సైతం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న స్పై యాక్షన్ సిరీస్ సిటాడెల్, హనీ బన్నీ ఇందులో వరుణ్ ధావన్ కథానాయకుడిగా నటిస్తూ ఉండగా, ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ లాంటి విజయవంతమైన సిరీస్లను అందించిన రాజన్ డేకే వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ సిటాడెల్ కు రీమేక్ గా ఈ సిరీస్ రాబోతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా లండన్ లో దీని ప్రీమియర్ ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు సమాంతతో పాటు ప్రియాంక చోప్రా కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు ఫోటోలకు ఫోజులిస్తూ సందడి చేశారు. పీసీ రెడ్ డ్రెస్ లో మరవగా శామ్ బ్లాక్ డ్రెస్ లో ఎంతో అందంగా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే ఇష్టమన్నారు నటుడు అనీష్ కురువిల్లా.
కాలేజ్ రోజుల్లో సినిమాలను ఎక్కువగా చూసేవారిని. అదే సమయంలో నా దృష్టి డైరెక్షన్ దిశగా వెళ్ళింది. ఒకవైపున నటిస్తూనే మరోవైపున డైరెక్షన్పై దృష్టి పెట్టాను. నటుడిగా ఆనంద్, గోదావరి, గూఢాచారి, పెళ్లి చూపులు వంటి సినిమాలు నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయని అన్నారు. నేను పెళ్లి చేసుకోలేదు, పెళ్లి అనేది నాకు ఇష్టం లేదు, పెళ్లి చేసుకోమని మా ఇంట్లో చాలా సార్లు చెప్పారు. కానీ ఎందుకో పెళ్లి అనేది నాకు సెట్ కాదని అనిపించింది. అందువల్లనే నేను దాని గురించిన ఆలోచన చేయలేదు. ఇక మా ఇంట్లో వాళ్ళు కూడా నా నిర్ణయానికే వదిలేశారు. ప్రస్తుతం నేను నా కెరియర్ గురించే ఆలోచిస్తున్నాను అని అన్నారు. దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కనీసం ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సరిగ్గా నిర్వహించలేని అసమర్థత పాలన కాంగ్రెస్ ప్రభుత్వానిదంటూ నిప్పులు చెరిగారు. మా ప్రభుత్వ హయాంలో గణేష్ నిమజ్జనం కావచ్చు, మొహర్రం ఊరేగింపు కావచ్చు, బోనాల పండుగ కావచ్చు, ఇలా అన్ని రకాల పండుగలతో పాటు ఈవెంట్లను శాంతియుతంగా చేశాం. ఫార్ములా 1 లాంటి పెద్ద ఈవెంట్లను కూడా చిన్న అంతరాయం కలగకుండా చేశాం. చివరికి సినిమాలకు జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చేసిన ఘనత మా ప్రభుత్వానిది. కానీ ఇప్పటి ప్రభుత్వం ఏం చేస్తుందో మీరే చూడండి. పాపం జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా, ఆయన ఇక్కడ ఏదో రిలీజ్ ఫంక్షన్ పెట్టుకుంటే దాన్ని కూడా నిర్వహించలేని అసమర్థత. అలాంటి పరిస్థితిలోకి నగరం వెళ్లిపోయిందంటూ కామెంట్ చేశారు. కాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ కంపోజర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్టు పుష్ప ది రూల్తో పాటు పలు ప్రధాన భాషల లీడింగ్ హీరోల సినిమాలతో బిజీగా ఉన్న ఈ స్టార్ కంపోజర్ ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యక్షమైన స్టిల్ ఒకటి నెట్టింటా చక్కర్లు కొడుతుంది. న్యూయార్క్లో జరిగిన ఓ కల్చరల్ ఈవెంట్కు మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదే ఈవెంట్లో ఇద్దరు ఇలా ఒక్కచోట కలిసిపోయారు. ఈవెంట్లో పర్ఫార్మెన్స్ అయిన తర్వాత స్టేజ్ పైకి వచ్చిన మోదీ డీఎస్పీని ఆత్మీయంగా హక్ చేసుకుని అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మోదీ చిరునవ్వులు చిందిస్తూ దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. దేవిశ్రీ ప్రసాద్ ఖాతాలో నాగ చైతన్య నటిస్తున్న థండేల్, సూర్య టైటిల్ రోల్ పోషిస్తున్న కంగువా, ధనుష్ నటిస్తున్న కుబేరా సినిమాలున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ తో పాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలో గేమ్ చేంజర్ ఒకటి. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో ఈ సినిమా రానుండటంతో మూవీపై భారీ అంచనాలున్నాయి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాను 2024 క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్ ఇవ్వనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ ను పంచుకుంది. ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రామ్ మచ్చా మచ్చా అనే పాట ప్రోమోను సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నట్లు తెలిపింది. అయితే ఫుల్ సాంగ్ ని ఎప్పుడు విడుదల చేస్తుంది అనేది మాత్రం ప్రకటించలేదు. అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటకు థమన్ సంగీతం అందించారు. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే లడ్డూ వివాదంపై ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావిస్తూ మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది, దీనిపై విచారించి నేరస్తులపై చర్యలు తీసుకోండి, మీరెందుకు అనవసర భయాలు కల్పించి ఈ విషయాన్ని జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో ఈ వ్యవహారంతో ప్రకాష్ రాజ్కు సంబంధం ఏంటని పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. దీనికి ప్రకాష్ రాజ్ స్పందిస్తూ నేనిప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నా, మీకు వీలైతే నా ట్వీట్ ను మళ్లీ చదవండి, దయచేసి అర్థం చేసుకోండి, నేను చెప్పిందేంటి, మీరు అపార్థం చేసుకుని చెబుతుందేంటి, ఈ నెల 30న వచ్చి మీ ప్రతి మాటకు సమాధానం చెబుతానన్నాడు. తాజాగా విలక్షణ నటుడు మరో ట్వీట్ చేసి వార్తల్లో నిలిచాడు. చెయ్యని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందం ఏంటో అంటూ జస్ట్ ఆస్కింగ్ #ను జోడించాడు. తాజా ట్వీట్ డైలాగ్ వార్ పైనేనని అర్థమవుతుండగా మరి పవన్ కళ్యాణ్ స్పందిస్తారా లేదా అనేది చూడాలి. 7 వయసు దాటినా ఆ ఛాయలేమీ కనిపించకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తూ ఉన్నాడు బాలీవుడ్ స్టార్ యాక్టర్ మమ్ముట్టి. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టిన స్టార్ యాక్టర్ హోమ్ ప్రొడక్షన్లో 7వ ప్రాజెక్ట్ వస్తుంది. జితిన్ కే జోష్ డైరెక్ట్ చేసిన కొత్త సినిమా షూటింగ్ బుధవారం తమిళనాడులోని నాకల్ కోయిల్లో షురూ అయింది. ఈ చిత్రంలో జైలర్ ఫేమ్ వినాయకన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. డైరెక్టర్ అయిన వినాయకన్ టీం పూజా సెరమనీ స్టిల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది. మమ్ముట్టి యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నటిస్తున్న బజూకా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉంది. డొమినిక్ కైన్ ది లేడీస్ పర్స్ చిత్రీకరణ దశలో ఉంది. జైలర్ సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించిన వినాయకన్ మమ్ముట్టి కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి.
RRR తర్వాత రాజమౌళి హీరో మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచో ఈ కాంబినేషన్లో సినిమా కోసం ఎదురు చూస్తున్నారు మహేష్ అభిమానులు. ఎట్టకేలకు వారి కోరిక త్వరలోనే తీరబోతుంది. ఈ ఇద్దరి కలయికలు రూపొందనున్న చిత్రం 2025 జనవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ లో ఉన్నారు. మహేష్ కూడా రాజమౌళి చిత్రంలో కనిపించబోయే మేక్ ఓవర్ పనిలో ఉన్నాడు. ఈ చిత్రంలో ఈ సూపర్ స్టార్ గుబురుగడ్డం లాంగ్ హెయిర్ తో కనిపించబోతున్నాడు. ఇటీవల పలు వేడుకల్లో మహేష్ ఇదే లుక్ లో మీడియాలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసిన మహేష్ ను ఆ లుక్ లో చూసి ఆయన ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. రాజమౌళి సినిమాలో తమ హీరో లుక్ అదిరిపోయింది అంటూ సంబరాలు చేసుకున్నారు. అయితే సాధారణంగా రాజమౌళి సినిమాల్లో హీరోలు మేక్ ఓవర్ లో ఉన్నప్పుడు అనుకోకుండా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు వాళ్ళ మేక్ ఓవర్ ను కనిపించకుండా జాగ్రత్త పడేవారు. వీలున్నంత వరకు ఆ సినిమా ఫస్ట్ లుక్ ను రివీల్ చేసే వరకు పబ్లిక్ వేడుకల్లో కనబడకుండా ఉండేవారు. ఇందుకు దర్శకుడు రాజమౌళి కూడా ఒప్పుకునేవారు కాదు. ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్లు రాజమౌళి సినిమా నిబంధనలు పాటించిన వారే. అయితే మహేష్ బాబుకు మాత్రం ఈ విషయంలో రాజమౌళి ఎలాంటి షరతులు విధించలేదని సమాచారం. మహేష్ ప్రస్తుతం రాజమౌళి సినిమా మేక్ ఓవర్ లో ఉన్న తరచుగా ఫంక్షన్ లో పాల్గొంటూ పబ్లిక్ లో కనిపిస్తూ లాంగ్ హెయిర్ గుబురుగడ్డంతో ఫోటోలు కూడా ఇస్తున్నారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వన్ ఆఫ్ ది టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్లో ఒకరు కోలీవుడ్ స్టార్ యాక్టర్ ధనుష్. రీసెంట్ గా రాయిన్తో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్న ధనుష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో బిజీగా ఉన్నాడని తెలిసిందే. శేఖర్ కమల డైరెక్షన్ లో నటిస్తున్న కుబేరా షూటింగ్ దశలో ఉంది. ఇక ప్రస్తుతం DD4 గా ఇడ్లీ కడాయి టైటిల్ తో రాబోతున్న సినిమా కూడా చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో అర్జున్ రెడ్డి, హీరోయిన్ శాలిని పాండే కీలక పాత్రలో నటిస్తున్నట్టు తాజా వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తుంది. దీనికి సంబంధించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే నిజమైతే లాంగ్ గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అర్జున్ రెడ్డి భామను ధనుష్ సిల్వర్ స్క్రీన్ పై ఎలా ప్రజెంట్ చేయబోతున్నాడన్నది ఆసక్తికరంగా మారింది. నేచురల్ స్టార్ నాని రీసెంట్ గా సరిపోదా శనివారం సినిమాతో హిట్ అందుకున్నాడని తెలిసిందే. ప్రస్తుతం ఈ సక్సెస్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తూనే మరోవైపు కొత్త సినిమాల షూటింగ్స్ తో బిజీగా మారిపోయాడు. కాగా థియేటర్లో అందరినీ ఇంప్రెస్ చేసిన ఈ చిత్రం ఓటీటీలో కూడా పాపులర్ డిజిటల్ ప్లాట్ఫామ్ లో సెప్టెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం ఓటీటీలో డెబ్యూ ఇవ్వనున్న నేపథ్యంలో ఆసక్తికర అప్డేట్ తెరపైకొచ్చింది. సరిపోదా శనివారం నుంచి జేక్స్ బిజోయ్ కంపోజ్ చేసిన ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ను విడుదల చేసింది. సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేయడంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కీ రోల్ పోషించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. OSDని విని మీరు ఎంజాయ్ చేయండి. నటుడు నాగ చైతన్య, నటి శోభితా ధూళిపాల నిశ్చితార్థం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో జరిగిన ఎంగేజ్మెంట్ ను ఉద్దేశించి తాజాగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు సంప్రదాయాలకు అనుగుణంగా ఆ ఫంక్షన్ జరిగిందని ఆమె తెలిపారు. నిశ్చితార్థ వేడుక గ్రాండ్ గా జరగాలని నేను ఎప్పుడూ ప్రణాళిక లేదా కలలు కనలేదు. జీవితంలో ముఖ్యమైన ఆ క్షణాలను ఆస్వాదించాలని అనుకున్నా. తెలుగు సంప్రదాయాలకు అనుగుణంగా ఇలాంటి వేడుకలు జరగాలని ఎప్పుడూ అనుకునేదాన్ని. నా తల్లిదండ్రులు సంస్కృతి సంప్రదాయాలకు ఎంతగానో విలువ ఇస్తారు. వాటితో నేను మమేకమై ఉన్నాను. అనుకున్న విధంగానే సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక ప్రశాంతంగా సంప్రదాయబద్ధంగా జరిగింది. అందమైన క్షణాలతో నా మనసు నిండింది. కాబట్టి అది నిరాడంబరంగా జరిగిందని అనుకోవడం లేదు. నా వరకు అది చాలా పర్ఫెక్ట్ గా పూర్తయింది అని శోభితా ధూళిపాల తెలిపారు. చై, శోభిత ఎంతో కాలం నుంచి స్నేహితులుగా ఉన్నారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఆగస్టు 8న వీరి నిశ్చితార్థం జరిగింది. ఇటీవల మలయాళ ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశమైన అంశం జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై జస్టిస్ హేమా కమిటీ సమర్పించిన రిపోర్టు గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. దీనిపై సినిమా రానుందంటూ ప్రచారం జోరందుకుంది. ది కేరళ స్టోరీ దర్శకుడు సుదీప్ తోసేన్ దీన్ని తెరకెక్కించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు సీక్వెల్ ను సుదీప్ తోసేన్ హేమా కమిటీ సిద్ధం చేసిన రిపోర్ట్ ఆధారంగా తెరకెక్కించనున్నట్లు వాటి సారాంశం. తాజాగా ఈ వార్తలపై ఆయన స్పందించారు. అవన్నీ అవాస్తవాలని స్పష్టం చేశారు. ది కేరళ స్టోరీ సీక్వెల్ పై అప్డేట్ ఇచ్చారు. ఇలాంటి రూమర్స్ ఎలా మొదలవుతాయో తెలియదు. వీటిని చూసి నేను నిర్మాత నవ్వుకున్నాం. ది కేరళ స్టోరీకి సీక్వెల్ ఉంటుంది. ప్రస్తుతం దాని స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది అని తెలిపారు. హేమా కమిటీ రిపోర్ట్కు దీనికి సంబంధం లేదని అన్నారు.
బిగ్ బాస్ హౌస్లోకి 3వ కంటెస్టెంట్గా వెళ్ళిన నటుడు అభయ్ నవీన్ 3వ వారంలోనే ఆయన బయటకు పంపించేశారు బిగ్ బాస్. దానికి మెయిన్ రీజన్ బిగ్ బాస్కి కౌంటర్లు వేయడమే అని బయట అందరూ చెప్పుకుంటున్నారు. మీ మీద బిగ్ బాస్ కక్ష కట్టాడు, మీరెందుకు బిగ్ బాస్ కక్ష కట్టారంటే మనకి ఒకటి ఉంటుంది కదా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని. మనకి ఒకటి నచ్చనప్పుడు ఏడు సీజన్లో ఎవరు మీలా ప్రవర్తించలా, అంత సాధించేలా ఎక్కడి నుంచి మీకు ఆ ధైర్యం వచ్చింది అంటే గట్టిగా అక్కడ ఏదో తేడా జరుగుతుందని నాకు అనిపించింది. తేడా ఇన్ ద సెన్స్, రూల్ రాంగ్ వీళ్ళు చూస్తలేరు, వీళ్ళు రూమ్ తప్పు చేస్తున్నప్పుడు మనం ఫైట్ బ్యాక్ చేయకపోతే మనం ఎట్లా నిజమవుతాం? అంటే పంపించడానికి ముందే డిసైడ్ అయిపోయాడు బిగ్ బాస్ మిమ్మల్ని. మరి వీళ్ళకి కదా ఇవ్వాల్సింది రెడ్ కార్డు, రూల్స్ అతిక్రమించినందుకు. నేను క్వశ్చన్ చేసినందుకు నన్ను బయటకు పంపించారని నేను ఫీల్ అయిన దాన్ని. మీరు ఏ విషయాల్లో బిగ్ బాస్ హౌస్లో మోసపోయారు? సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్స్ వచ్చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.